నమస్తే కృష్ణ కుమారి గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. ఎస్ మేడం, విడుదల రజనీ గారి పేరు తెర మీదకి వస్తుంది. సో విడుదల రజనీ గారి పైన అక్రమంగా కేసు పెట్టారని లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వెనక డైరెక్షన్ చేస్తున్నారని, ఈవెన్ బీసీ మహిళని చూడకుండా ఈ మొత్తం ఇలా చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరైతే పేర్లు ఉన్నాయో అవి మొత్తం అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, అక్రమంగా కేసులు పెడుతున్నారు, లేనిపోని ఆయన్ని తీసుకొచ్చి అలా పెడుతున్నారని విడుదల రజనీ గారు అని అంటున్నారు. దానిపైన మీరు ఏమంటారు మేడం? ఇప్పుడు ఓ, ఈ విడుదల రజనీ గారు ఈ విధంగా మాట్లాడినప్పటికీ ఒకప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమనేవాళ్ళు? రాజారెడ్డి రాజ్యాంగం అనేవాళ్ళు. అవును. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. ఇప్పుడు మీరు ఏ పేర్లు పెట్టుకున్నా కానీ మన భారతదేశంలో వీళ్ళని శిక్షించేది, నిజంగా పొరపాటు అంటూ జరిగితే, తప్పంటూ జరిగితే శిక్షించేది దేని నుంచి? ఇండియన్ పీనల్ కోడ్ లోనే ఫిట్ అవ్వాలి తప్పితే, బిఎన్ఎస్ లో ఫిట్ అవ్వాల్సిందే తప్పితే మేము ఇలా అనుకుంటున్నాము ఇలా అని చేయడానికి అవ్వదు కదా. అవును. ఇది ఆలోచించాలి ఎవరైనా సరే. అప్పుడు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎలా అంటున్నారు? ఎవరు ఎలా అన్నా ఒక్కటే మాట ఏంటి అంటే, అసలు మీరు అవినీతి చేశారా లేదా? ఓకే. అవినీతి అవినీతి నిరూపించబడుతుందా లేదా ఓకే. అనేదే పాయింట్ ఇక్కడ. నిరూపించబడింది అనుకోండి, అది రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా వచ్చినా, రాజారెడ్డి రాజ్యాంగం ద్వారా వచ్చినా మాట్లాడేది ఏం లేదు. అసలు ఇప్పుడు ఒకవేళ మీ మీద కేసు, తప్పు కేసు పెట్టారు అనుకుందాం, పోనీ కాసేపు మీరు ఓకే. చెప్పిన దేనికే కరెక్ట్ అనుకుందాం. నిర్మోహమాటం ఏముంది? మీరు ఉమ్. ఎఫ్ఐఆర్ మీద క్వాష్ చేసుకోండి. ఓకే. అవునా? అవును. క్వాష్ వేసుకుని బయటికి రండి. కడిగిన ముత్యంలాగా, అగ్ని పునీతల్లాగా బయటికి రండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ఏం మీరేమైనా ఓకే. పెట్టకుండా ఆగారా కేసులు ఆ రోజు? ఉమ్. అందుకోసం ఏంటంటే, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు ఒకళ్ళు, అవును. మమ్మల్ని ఈ విధంగా బెదిరించి, అసలు ఆ శాఖ కాకపోయినా కానీ ఆ ఏరియా పరిధిలో ఉన్న క్వారీలు విషయంలో ఆవిడ ముందుకొచ్చి ఇలా చేశారు అని చెప్పి ఒక ఆయన చెప్తున్నాడు. ఆయన దగ్గర ఏ ఆధారాలు లేకుండా ఏ కాల్ రికార్డింగ్స్ ఉన్నాయో ఏమున్నాయో మరి అవన్నీ రేపు మ్, అంటే అవేమీ లేకుండానే పోలీస్ స్టేషన్లో మీ మీద ఎఫ్ఐఆర్ చేసుకోమండి. ఉమ్. కాకపోతే ఓకే. ఆధారాలు తప్పుడు అయినా కేసులు పెట్టే మహానుభావులు కూడా ఉన్నారు. అయితే అవును. నిరూపించుకోవాలి కదా. అవును. ఇప్పుడు వేరే వాళ్ళు నిరూపించుకుని వస్తున్నారా లేదా బయటికి? అవును. ఎక్కడో దాకా ఎందుకండి? మరి పోయినసారి మీ పాలనలో ఆ, అద్భుతమైన పాలనలో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు, అచ్చెన్నాయుడు గారి మీద కేసు పెట్టారు, ఇంకొకరి మీద ఆ, లోకేష్ మీద కూడా కేసు పెడదామని చాలా ప్రయత్నం చేశారు, విశ్వ ప్రయత్నం చేశారు. ఆ, అది చట్టానికి చిక్కలేదు కాబట్టి ఆగారు. ఏదో ఒక ఆ, అవకాశాన్ని తీసుకొని వాళ్ళిద్దరి మీద కూడా కేసులు పెట్టారు. కేసులు పెట్టి మరి ఆ కేసులు కొట్టేశారు కదా. ఇప్పుడు రేపు మీరు నిర్దోష అయితే, నిజంగా మీరు చెయ్యకపోతే, అవి ఫ్యాబ్రికేటెడ్ కేసులే అయితే మీరు కూడా బయటకు వచ్చేస్తారు. ఓకే. అవకాశం అయితే ఉంది కదా. అవును. ఇదేదో కానీ ప్రపంచంలో మొదటి మొదటిసారి నా మీదే జరిగింది అని ఫీల్ అవ్వడం అనవసరం. పైగా ఇక్కడ చేసే నేరం ఏంటి, అది ఏ సెక్షన్స్ కింద వస్తుంది ఏంటి అనేది పోలీసులు చూసుకుంటారు, అలాగే కోర్టు చూసుకుంటది. అంతేగాని ఆ, నేను మహిళని, నేను బీసీని. ఇప్పుడు మహిళ ఎస్. అయినా బీసీ అయినా మహిళలకి కొన్ని హక్కులు ఉన్నాయి. అవును. ఏ విషయంలో ఉన్నాయి? వాళ్ళ పైన ఎవరైనా దాడులకు దిగితేనో, లేకపోతే వాళ్ళ నిస్సహాయతను ఆధారంగా చేసుకుని వాళ్ళ పైన ఆ, అనైతిక చర్యలకు దిగితేనో, లేకపోతే లైంగిక వేధింపులకు దిగితేనో, అట్లాంటి విషయాల్లో మహిళలకి మినహాయింపులు ఉన్నాయి. మేము మహిళలు బాధితులుగా వాళ్ళు ఆ, చట్టాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. అయినంత మాత్రాన నేను ఒక ఉమ్, హత్య చేసేసి, నేను మహిళను కాబట్టి నాకు రిలాక్సేషన్ కావాలంటే ఎలా కుదురుతుంది? ఒకటి అవును. గుర్తుపెట్టుకోండి, చట్టంలో ఉమ్. గర్భిణీ అయిన స్త్రీకి కూడా శిక్ష వేసే హక్కు ఉంది. ఓకే. చాలా సందర్భాల్లో జైల్లోనే డెలివరీలు అయిన వాళ్ళు ఉన్నారు. అవును. జైల్లోనే ఆ పిల్లలు పెరుగుతారు. మీకు తెలియకపోతే 6 సంవత్సరాల వరకు
తల్లి కారాగారంలో ఉంటే బిడ్డలు కూడా కారాగారంలోనే ఉంటారు. 6 సంవత్సరాల ఓకే. తర్వాత బయటికి పంపిస్తారు. కాబట్టి ఆడవాళ్ళు అనగానే వాళ్ళకేవో చట్టాలన్నీ చాలా చుట్టాలు, ఇంకా ఇంకేముంది, రక్షించబడిపోతాము అని అనుకుంటే అది ఒట్టి మాట. ఓకే. ఇవన్నీ మాట్లాడటం ఆపేయండి. పైగా బీసీ ఓకే. మంత్రం ఒకటి. ఇవాళ అవును. ఎక్కడా కొరగాకపోతే బీసీ మంత్రం వేసుకుని తిరుగుతానంటే కుదరదు. ఇప్పుడు ఓకే. మొన్న ఆ తెలంగాణలో ఆమ్, తీర్మార్ మల్లన్న కూడా ఇలాగే నేను బీసీని అన్నాడు. అవును. బీసీ అయితే ఎవరికి ఎక్కువ? నువ్వు మాట్లాడేది కరెక్ట్ అయితే నువ్వు బీసీయా, మహిళ, లేకపోతే ఇంకోట ఏమీ లెక్క ఉండదు. నువ్వు మాట్లాడేది కరెక్ట్ కావాలి. నీ మీద పెట్టే కేసు కరెక్ట్ అయిన కేసు అయి ఉండాలి. కరెక్ట్ అయిన కేసు అయితే నువ్వు మహిళ అయినా లేదు, ఇంకోటైనా లేదు, ఇంకోటైనా నన్ను సాఫ్ట్ టార్గెట్ చేశారండి, ఇట్లాంటి మసలు కన్నీరు గారిస్తే ఎవ్వరు ఇక్కడ కరిగిపోరండి. చట్టం తన ఓకే. పని తాను చూసుకుంటది. ఓకే. ఇందులో ఏమి ఏమి మినహాయింపులు ఉండవండి. మహిళ కాబట్టి. ఓకే. చెప్పాను కదా, మేడం ఇక్కడ గర్భిణీ మహిళలు. ఉమ్, ఉమ్, మేడం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే విడుదల రజనీ గారు ఏదైతే ఒక డైరెక్టర్ ఉన్నాడు ఈ స్క్రిప్ట్ లో, లావు శ్రీకృష్ణదేవరాయలు గారి మీద నెట్టేసే యోచనలో ఉన్నారు. సో ఈ డైరెక్షన్ చెప్పినట్టు వాళ్ళందరూ యాక్ట్ చేస్తున్నారు. సో దాని ప్రకారంగా ఈ మొత్తం జరుగుతుంది అని లావు శ్రీకృష్ణదేవరాయలు గారి మీద వేయడం జరిగింది అక్కడున్న ప్రజెంట్ ఎంపీ. సో దానిపైన మీరేమంటారు మేడం? ఇప్పుడు ఒకటండి, ఆయనే చేస్తున్నాడు, లేదే పక్క రాష్ట్రం నుండి నాలాంటి వాళ్ళు చేయిస్తున్నారు అంటే అసలు అక్కడ కేసే లేకుండా చేస్తారా? ఓకే. ఏమీ లేకుండా చేస్తారా? ఆలోచించండి. ఉమ్, మీ పైన అభియోగం మోపబడింది. ఆ అభియోగం కరెక్ట్ కాదు అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత మీకే ఉంది. మీ గురించి మీరు ఫైట్ చేసుకోవాలి. అంతే, ఓకే. అంతకంటే వేరే ఏం లేదు. శ్రీకృష్ణదేవరాయలు చేసిన బాధితులు వాళ్ళ దగ్గరికి వెళ్ళుంటారేమో, మీరు ఏరియా ఎంపీ కదండి అని. ఆయన ఏం చెప్తారు? ఆయన ఏమన్నా పిలిచి ప్రైవేట్ పంచాయతీ చేస్తే, ఓ ఒక ఎంపీ అయ్యుండి చట్టాన్ని గౌరవించాల్సింది పోయి ఇట్లాంటి పంచాయతీ చేస్తాడా అని అనొచ్చు. అదేం లేదు కదా. ఉమ్, ఆయన చట్టం తన పని తాను చూసుకుంటుందని చెప్తున్నారు. దానికి అవును. మీకు వచ్చిన బాధ ఏంటి? మీరు బయటికి రండి, ఎవరొద్దన్నారు? మేడం ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పడం జరిగింది. సో కేసు ఉమ్. ఫైల్ అయిన తర్వాత విడుదల రజనీ గారు A1 గా ఉన్న తర్వాత విడుదల రజనీ గారు ఎలాంటి తప్పు చేయకపోతే మీరెందుకు సెటిల్మెంట్ కి పంపించారు అని లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. సో దానిపైన మీరేమంటారు మేడం? అంతేనండి, ఇప్పుడు ఎవరైనా మాట్లాడేది అదే. ఇప్పుడు ఆయన మాట్లాడిందే నేను మాట్లాడతా. నిజంగానే ఉమ్, మీరు అక్కడ మీ తప్పు లేదు, తప్పు లేనప్పుడు సెటిల్మెంట్కి ఎందుకు వెళ్ళారు అని అడుగుతారు ఎవరైనా.